గీతతో రాత మారుతుంది. కఠోర సత్యవాతల్లా ఉన్న గీతలో కోతలేమీ ఉండవు. అన్నీ పచ్చి నిజాలే, జీవిత సత్యాలే. నిత్య జీవితంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ గీతలో దర్శనమిస్తాయి. ఏ ప్రశ్న ఉదయించినా ఠక్కున సహేతుక సమాధానమిచ్చేది గీత. భగవద్గీతలో లేనివి ఎక్కడా ఉండవు. గీతలో ఉన్నవి అంతటా ఉంటాయి. ఇప్పుడు మనది అనుకుంటున్నది నిన్న ఒకరిది, రేపు మరొకరిది. అందుకే కర్మలు ఆచరించడం తప్ప ఫలితం ఆశించకూడదని గీత చెబుతుంది. ధర్మానికి హాని కలిగిస్తే ధర్మాగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అప్పుడు అధర్మం బతికి బట్టకట్టలేదు. అయితే ధర్మాచరణలో అధర్మాన్ని రూపుమాపడంలో తనవారు పరాయివారు అనే తేడాలు కాని, సంశయాలు, సందేహాలు, అనుమానాలు, జాలి, కరుణ, దయగుణాలు కానికూడదు. ఇదే గీతా బోధనలో సూక్ష్మ సారాంశం. గీతాచార్యుడు పాండవ మధ్యముడు పార్థుడికి బోధించిన గీతాసారం, చూపించిన విశ్వరూప దర్శనం తదితర సర్వ భగవద్గీతా విషయాలను గీతా జయంతి సందర్భంగా ఒకసారి మననం చేసుకుందాం. భగవద్గీతలో తొలి శ్లోకం అటు శ్రీకృష్ణునికి ఇటు పార్థుడికి సంబంధించింది కాదు. అంధరాజు ధృతరాష్ట్రుడు మనస్సులో పాండవ విజయం తప్పదని, ధర్మ విజయం తథ్యమనే భావన ఉండి కలతతో, ఆవేదనతో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతే యుయుత్సవ మామక పాండవైశ్యవ కిమకుర్వత సంజయ అని సంజయుణ్ణి అడుగుతాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న తనవారు పాండవులు ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన మొదటి శ్లోకం ఇది. వేదవ్యాసుడు వసంగిన విద్యతో ఎక్కడో దూరాన జరిగే దృశ్యాలను వీక్షించి వినిపించగల శక్తి సంపన్నుడుగా మంత్రి సంజయుడు కలిగి ఉన్నాడు. అందుకే ధృతరాష్ట్రుడు సంజయుని ద్వారా యుద్ధ విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధకాండను పూసగుచ్చినట్లు ధృతరాష్ట్రుడికి వినిపించినా గీతలో చివరి శ్లోకంతో కురుక్షేత్ర యుద్ధ విజయాన్ని తేల్చిపారేస్తాడు. దీంతో అందరాజు శోక సముద్రంలో కూరుకుపోతాడు. ఆ చివరి శ్లోకమే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతీర్దువా నీతిర్మతిర్మహా. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడో, విలువిద్యలో అగ్రగామి అయిన అర్జునుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ తప్పనిసరిగా సంపద, విజయం, అసాధారణ శక్తి, నైతికత ఉంటాయని విజయం అనే మాటను నొక్కి చెప్తాడు. ఇదే తన దృఢ అభిప్రాయమని తేటతెల్లం చేస్తాడు. ఇక మిగిలినవన్నీ శ్రీకృష్ణ భగవానుడు పాండవ మధ్యముడి నడుమ సాగిన ప్రశ్న సమాధానాలు, బోధనలే.